చూస్తున్నాం కదా ఇక్కడ అనంతపురం కోర్టు రోడ్ లో ఒక వ్యక్తి రైతు అంటైనా ఈయన అడిగి తెలుసుకున్నాం. ఇక్కడ లాయర్లు రోడ్డు పైన ధర్నా చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ అని ఒక రైతు క్వశ్చన్ చేస్తున్నాడు. ఇక్కడ పోలీసులు ఉన్నారు, మరి లాయర్లు అడ్డుకుంటున్నారు. చట్టం న్యాయం ఇక్కడ పోలీసులు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు. మరి ఇది ఏంటి అనేది ఒకసారి ప్రజలు మీరే ఆలోచించుకోవాలి. ఈ ఒక సిఐ గారు కొట్టినారు, ఒక అడ్వకేట్ అనేది ధర్నా చేస్తున్నారు. ఈయన రైట్స్ అడుగుతున్నాడు, ఫండమెంటల్ రైట్స్ అడుగుతున్నాడు. మీరు రోడ్లో పెట్టడానికి మీకేం రైట్స్ ఉన్నాయి అని ఒక రైతు క్వశ్చన్ చేస్తుంటే లాయర్లు లేదు మీరు వెళ్లాల్సిందే వెనక్కి అని రోడ్డును నిర్బంధించారు. దీన్ని ఇది ఎంత మాత్రం కరెక్ట్ అనేది ఒకసారి మరి ఆలోచించాలి. మరి ప్రజలు కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టడానికి ఎవరికి కూడా రైట్స్ లేవు. ఇది విషయము ఇక్కడ చూస్తున్నాం. లాయర్లందరూ కూడా పెద్ద ఎత్తున గొడవ చేస్తున్నారు, కానీ ఈయన ఒక్కడే ఫైట్ చేస్తున్నాడు వీళ్ళతో. కానీ ఇది ఎంత మాత్రం కరెక్ట్ అనేది ఒకసారి విశ్లేషణలోకి వెళ్దాం. ఆయన ఒక సిటిజన్ అడుగుతున్నాడు, దాన్ని మనం సమాధానం చెప్పాలి. చేయొచ్చు కదా, నువ్వు చేసింది నువ్వు చేయొచ్చు కదా, నువ్వు చేయొచ్చు కదా, నువ్వు చెయ్యు చెయ్యి, నువ్వు చెయ్యి, నువ్వు పౌరుడు కాదా, నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళు. నీ రైట్స్ ఉందా లేదా? మరి ఎందుకు పోవట్లేదు? ఎందుకు పోతున్నావు అట్లా? ఎందుకు పోతున్నావు అంటే నువ్వు తప్పు చేస్తున్నావు కదా, నువ్వు తప్పు చేస్తున్నావు కదా. నీ రైట్స్ నువ్వు వదులుకుంటున్నావు కదా, నీ రైట్స్ నువ్వు కాపాడుకో. ముందు నీ రైట్ నువ్వు కాపాడుకో, అర్థమైందా? మైకిపెట్టడం కాదు, నీ రైట్ నువ్వు కాపాడుకో. సిటిజన్ గా నువ్వు వెళ్ళు. నువ్వు ఎందుకు రావట్లేదు అంటే ఎందుకు రావట్లేదు? నువ్వు నేను వస్తున్నా, మరి బాధలు క్లియర్ చేస్తారండి. నీకేం తమ్ముంది? నీకే నీకుందా? ఇంతమంది పోలీసులు లేదు నాకుంటది. వాళ్ళు ఒకటే అండి, అంతే కదా. వీళ్ళు చట్టాన్ని కాపాడే వాళ్ళు, వాళ్ళు చట్టాన్ని వాళ్ళు రక్షించాలంటారు. కానీ ఇద్దరు వాళ్ళు పబ్లిక్ చల్లబోతున్నాయి, పబ్లిక్ చట్టం పోతా ఉంది. వాళ్ళు కాపాడుకుంటారు అంతే, చట్టాన్ని కాపాడలేదు ఎవరు. వాళ్ళు కాపాడుకుంటారు. నన్ను కొట్టినామని. ఇదే పోలీసులు ఎంతమంది కొట్టట్లేదు? సమస్యలు లేవా? లాయర్లు ఎప్పుడు వచ్చారా? లాయర్లు వచ్చారా? మామూలు వ్యక్తి అనుకోండి, నన్ను కొట్టినారు. ఇప్పుడు ఏమంటున్నాడా? నువ్వు కేసు పెట్టుకోపోతున్నాడు. ఏమ్మా నన్ను కొడతా ఉంటే నన్ను కేసు పెట్టుకోపోతే అది వాళ్ళు పెట్టుకోవచ్చు కేసు. ఎస్ఐ మీద, సిఐ మీద ఇడి నుంచి వెళ్తాన్నా చేసుకోండి. గేటికి తాళం వేయండి, అక్కడ కూర్చోండి, లేదా అటుపక్క కూర్చోండి, సైడ్ వదలండి దారి పబ్లిక్ కి. ఎందుకు నిజం చేయాలి పబ్లిక్ కోసం? బోతారు వీళ్ళు చట్టాన్ని కాపాడే వాళ్ళు, సంఘానికి కావాల్సిన వాళ్ళు. వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు పోలీసులు లాయర్లు? ఎంతవరకు న్యాయం చెప్పండి? న్యాయమా ఇది? పబ్లిక్ అడుకోవడము. వీళ్ళకి ఏమైనా ఉన్నాయా? వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారా? రోడ్డు బ్లాక్ చేస్తున్నామని వాళ్ళు ఏమైనా ఇచ్చారా? మరి వాళ్ళు ఎందుకు చేస్తున్నారు పర్మిషన్? ఇతోటి పర్మిషన్ వాళ్ళు బొక్కలు వేయాలి కదా వాళ్ళని. ఆ మాట నేను ఒక అడ్వకేట్ అడిగాను, మీకు పర్మిషన్ లేకుండా రోడ్డుకు బ్లాక్ చేయడం రైట్స్ నీకు నువ్వు పోరాడు కాదలేదు. పబ్లిక్ కి డిస్టర్బ్ లాగా చేసుకోండి. మీరు ఈ రోజు నెల చేసుకోండి, పబ్లిక్ న్యూసెన్స్ లేకుండా ధర్నాలు చేసుకోండి, కేసు పెట్టుకోండి, లీగల్ గా పోరాడండి. మీరు లాయలేదు అందరూ, మీరందరూ లాయలే కదా. మీరు మీకే న్యాయం చేసుకోలేదు, మాకేం చేస్తారు? మీరంతా మీకే నాకేం న్యాయం చేస్తారు? ఇప్పుడు నన్ను న్యాయం చేసి నన్ను అడ్డుకుంటున్నారు. నా న్యాయం న్యాయం చేసి నన్ను అడ్డుకుంటున్నారు. ఎవడు? నేనెవడు? ఏం బిజినెస్ అంతా? నా పేరు చెప్పండి, కూడా చెప్పండి. ఎంప్లాయా రైతా? నేను రైతు బిడ్డనండి. ఈ వ్యవస్థ చూడలేక నేను వ్యవసాయాలకు దిగిన. ప్రతిసారి ఇదే ఉంది. కరప్షన్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? నేను స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీని వదిలేసుకుని వచ్చా. 20 ఏళ్ళు వ్యవసాయం చేసుకుంటున్నా. ఇవన్నీ చూడలేక వ్యవసాయం చేసుకుంటున్నా. ఈ పబ్లిక్ చూడలేక ఎవరు స్వార్థం వాడిదే. పబ్లిక్ గురించి ఆలోచన చేస్తున్నారా? ఎవరైనా ఆలోచన చేస్తున్నారు పబ్లిక్ గురించి? వాడు ఎవడో కొట్టా అంటాడు, వీడెవడో కొట్టినా అంటాడు. నన్ను కొడుతుంది అందరూ, నేనేం చేయాలి? అప్పుడు ఆ పోలీసు ఆయన వీళ్ళు కొట్టాలని మారుతున్నారు, వీళ్ళందరూ నన్ను కొడుతున్నారే. అది న్యాయమా? నన్ను కొట్టే న్యాయం ఉంది? వాళ్ళకి న్యాయం ఉందా? మరి వాళ్ళు న్యాయసూత్రాలు పాటించే వాళ్ళు నువ్వు కేసు పెట్టుకోకపోతున్నారు, కొట్టేది వాళ్ళేనండి.
ఆ లాయర్లు కొడుతున్నారు, పోలీసులకి పక్షపాతం చూస్తున్నారు అందరూ. మరి ఎవరు నాకు న్యాయం ఎవరు చేస్తారు? జర్నలిస్టులు ఊరికే వీడియోలు తీస్తున్నారు అంతే, అంతే. జర్నలిస్టులు వీడియోలు తీస్తున్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, లాయర్లు రోడ్డు మీద కూర్చున్నారు. సిటిజన్ ఆఫ్ ఇండియా. వాడు చచ్చిపోతున్నది రాత్రులు తీసుకెళ్లరు, కొన్నాడికి ఫోన్ చేయరు, వీడియోలు చేసి పోస్ట్ చేస్తా ఉంటారు. ఇది ఈ సొసైటీ ఇట్లా ఉంది. మీ జర్నలిస్ట్ ఏముంది, మీకు పేపర్లు తెలుసు, ఏదో ప్రభుత్వం ఒక పక్క పేపర్లు ఇంకో పక్క ఉన్నాయి. వాళ్ళు చేస్తే ఇల్లు చేస్తారు, ప్రచారం చేస్తారు, ఇల్లు వాళ్ళు చేస్తారు. ఎక్కడుంది జర్నలిస్ట్ ఏమైనా ఉందా? ఇది జాతి లేదు, జర్నలిస్టులు లేదు, పోలీసులు లేదు, ఎక్కడ ప్రజల్లో కూడా లేదు, ప్రజల్లో కూడా లేదు. ఉండేందుకు ఇప్పుడు ధైర్యం రావచ్చు కదా. ఇప్పుడు నాకెందుకు అనుకున్నప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి, కానీ మీరు అలా అనుకోలేదు. నేను అనుకున్నా ఒకసారి మా పాప ఇచ్చి వెళ్ళా, అయిపోతుంది అనుకున్నా, 6 అయితే అయిపోతుంది కదా అనుకున్నా, 7 అయిపోలే. నేను పోవాలి కదా, నా పాపం తెచ్చుకోను అడ్డుకుంటారు వీళ్ళు. లాయల్లా గుండాలా నా బైక్ కూర్చోండి గిచ్చుతున్నారట. సిగ్గుంది ఇలా ఒకరికి అనకూడదు, అవార్డు వాడకూడదు, సారీ అండి అవార్డు వాడకూడదు. సిగ్గుంది వాళ్ళకి, ఎడ్యుకేటెడే కదా. న్యాయస్థానం కాపాడే వల్ల నన్ను చోటు గిచ్చుతున్నారు, ఆ పక్క ఈ పక్క. అనేది తప్పు, కొడితే కనిపిస్తుంది గిచ్చుతున్నారు. మీకు అర్థమైందా? తెలియదు లాయర్లదే, లాయర్ నాలెడ్జ్ అదే. కొడితే కనపస్తుంది, గిచ్చితే కనపడదు కదా. మీ పిల్లలు తొలబాసం పెట్టేవాళ్ళు, ఈ తొలబాసం పెడతారు, నన్ను గిచ్చుతారు ఆ పక్క ఈ పక్క. మీకు అర్థమైందా? ఈ లాయర్ తెలియదు, అర్థమైందా? కొడితే కనపస్తుంది, తిరిగితే కనపస్తుంది, గిచ్చితే కనపడదు కదా. ఇచ్చుతున్నారు సైడ్ కి, ఈ పక్కోడు ఆ పక్కోడు. ఏం నా పేరు చెప్పండి, ఊరు చెప్పరండి. ఇంత ఫైట్ చేసినారు, ఇంత గొడవ అయింది, రికార్డ్ అవుతుంది, మీ పేరు చెప్పండి. కానివ్వండి, మీకేం పనండి, రికార్డ్ అవుతుందా లేదా అంతే. నేను మనిషినా కాదా అంతే. మీకు ఎందుకు డిస్ప్లే డిస్ప్లే అవుతున్నా కదా, నా పేరు డిస్ప్లే అవుతుంది కదా, అవుతుంది. మరి ఇంక ప్రాబ్లం ఏంటి మీకు? ఇప్పుడు ఈ సంఘటన అంతా చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇదంతా చూస్తారు కదా, ఇగోకి వెళ్తున్నారు ఇద్దరు. మీరు కూడా ఇగోకి వెళ్ళారు. ఇప్పుడు ఈ రోడ్డు దాటి తీరాల్సిన రైట్స్ కోసం నేను పోరాడుతున్నా. వాళ్ళు కూడా ఏమంటున్నారు, మీరు పబ్లిక్ చేయడం పోరాడు అంటున్నా. నేను తప్పు నేను కూడా పక్కన కూర్చుంటా, మీ సపోర్టింగ్ గా. మీ న్యాయం ఉంటే, మీ న్యాయం పక్కన కూర్చుంటా, నాకు రాస్తా ఇవ్వాలండి. మీ పక్కన నైట్ అంతా కూర్చుంటా మీ దగ్గరే. చట్టం ఏం చెప్తుందని సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎక్కడైనా కానీ, ఇప్పుడు ఢిల్లీ తీసుకుంటే జంతర్ మంతర్, హైదరాబాద్ తీసుకుంటే ట్యాంక్ బండ్, అలాంటి కొన్ని ప్లేసులు ఉన్నాయి. అనంతపురంలో టౌక్లాక్ దగ్గర ఒక ప్లేసు, అలాగే కలెక్టరేట్ దగ్గర ఒక ప్లేసు, ఇవి ధర్నా చౌకులు అంటూ కొన్ని ప్లేసులు ఉంటాయి, ఉంటాయి. కానీ ఇది కరెక్ట్ కాదు కదా అనేది ఒక సిటిజన్ గా నేను నా రైట్స్ నేను అడుగుతున్నానని, ఒక రైతుగా నేను అడుగుతున్నాను. ఎక్స్ స్టీల్ ప్లాంట్ ఎంప్లాయ్, ఆయన పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఈ విధంగా చేయడం ఎంత మాత్రం కరెక్ట్? ఒక సైడ్ తీసుకోండి. పబ్లిక్ న్యూసెన్స్ ఏంటి, పబ్లిక్ కి ఇబ్బంది పెట్టకూడదు. పబ్లిక్ లో ఇలాంటి చేయడం మీరు ఎలాగూ పర్మిషన్ లేదు. ఇక్కడ ఈగోలకు పోతున్నారు, అటు పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు, జర్నలిస్టులు ఏమో వీడియోలు తీస్తున్నారు, లాయర్లు రోడ్ల మీద కూర్చుంటే ప్రజలు చూసి చూడనట్లు పక్కన తిప్పుకొని పోతున్నారు. నాకేంటిలే అంటే ఈ విధంగానే ఉంటది. మరి ఎందుకు క్వశ్చన్ చేయలేదని నాలాంటి క్వశ్చన్ చేస్తే ఈ విధంగా నన్నే గిచ్చుతున్నారు, మమ్మల్ని కేసు పెట్టాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. మరి దీనికి సమాధానం చెప్పాల్సింది ఎవరు చెప్పండి ఒకసారి. ఇక్కడ 2 పిల్లర్స్ కొడుతున్నా, 4 పిల్లర్స్ లో 2 పిల్లర్స్ ఇక్కడ ఉన్నాయి, 2 పిల్లర్స్ కూడా ఆడుతున్నాయి. మరి ఇంకా రాజ్యాంగం రక్షించాల్సిన రాజ్యాంగమా నీవెక్కడ? వాళ్ళకేమో జరిగినా మేము మీరు వాళ్ళలో ఇచ్చేటవా? మీ పర్మిషన్ తీసుకోండి, మాట్లాడద్దు చెప్తున్నా సార్. కావాలి
మేము ఎందుకు బలి కావాలి మీకోసం? అర్థమైంది మీరు మధ్యలో చేసుకోండి. మీరు ఎక్కడ పోవాలా? ఇక్కడ ఒక సిటిజన్ అడుగుతున్నాడు, మీరు కూడా సమాధానం చెప్పాలా? ఇప్పుడు మీకు పర్మిషన్ రోడ్డు పైన ధర్నా చేసే పర్మిషన్ తీసుకోవాలి కదా? ఇది కరెక్ట్ కాదు కదా? సమాధానం చెప్పాలి. లేదు లేదు, నేను ఒక జర్నలిస్ట్ గా నేను అడిగే ధర్మం నాకుంది, నేను చూస్తూ ఊరుకునేది. ఇలా మీరు ఒక సిటిజన్ అడుగుతున్నాడు, పర్మిషన్ రోడ్డు బ్లాక్ చేసే అధికారం ఎవరు? అన్యాయం జరిగినప్పుడు రాజ్యాంగము స్వేచ్ఛ కలిగించింది నిరసన వ్యక్తం చేయడానికి. ఒక పర్టికులర్ ప్లేస్ చాలా మంది జనం ఉన్నారు, మేము పంపిస్తాం. పోలీసు అది చట్టం మీరు తెలుసుకోవాలి. తీసుకో సాయి, తీసుకో. జాగ్రత్త. I want justice.
పట్టించుకోకండి. మంచి లైఫ్ ఉండో మీకు బలుంది నిలబడాల్సిందే మళ్ళీ నేను రైతునండి. రైతు నా డిమాండ్ ఏమలే, నేను బ్లాక్ అవతలకి వెళ్ళాలి. మీరు ఎందుకు నాకు తెలియదు. మీరే సమస్యని పరిష్కరించుకోండి. మా ఎందుకు ఇబ్బంది పెడతారు? మీరు లీగల్ వెళ్ళండి, లీగల్ వెళ్ళండి, లీగల్ వెళ్ళండి. మీరు లీగల్ వెళ్ళండి.
చేతిలో ఉంది. మీరు లీగల్ గా పోవండి, లీగల్ కాదు, మీరు లీగల్ గా పోవండి, మీరు లీగల్ గా పోవండి. చెప్తాను మీరు చేసే పని లీగల్ కాదు. సపోర్ట్ చేస్తా. It is not illegal. 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 ఉద్దేశం అయితే కాదు చెప్తున్నా నేను. విజువల్స్ తీసన్నాడు. అందుకే అందరు ఒక్క నిమిషం నేను ఇప్పుడే లా మినిస్టర్ మాట్లాడినాను. లా మినిస్టర్ గారితో మాట్లాడాను. లా మినిస్టర్ ఇప్పుడే మాకు ఆయన ఓకే సార్, డిఎస్పీ గారు మీరు 11 నుంచి ఇదే చెప్తున్నారు. సార్ దయచేసి సమాధానం చెప్పండి. న్యాయవాదులు ఎవరు సహనం కోల్పోవద్దు.
సిఏ గారు కూడా పబ్లిక్ సర్వెంటే కదా. బయటికి రావాల్సింది గేట్ లోకి రమ్మని చెప్పాను సరే అని చెప్పమని. వచ్చి సమాపం చెప్పాలా డిఎస్పీకి ఆ గేట్ దగ్గర వచ్చి చెప్పమని ఎన్ని ఇస్తే ఎంతసేపు చెప్పినా ఇదే రామాయణమే. 2 గంటలప్పుడు మనం అజెండా అక్కడ తిప్ప లైట్